మనసు ప్రశాంతంగా ఉండాలంటే శ్రావణ మాసంలో ఇలా చేయండి. శ్రావణ మాసం అంటేనే పవిత్రతకు, భక్తికి నెల. ముఖ్యంగా శివుడికి అంకితం చేయబడిన ఈ మాసం హిందూ మతంలో చాలా పవిత్రమైంది. కేవలం భక్తి కోణంలోనే కాదు, జ్యోతిష్య శాస్త్రంలో కూడా ఈ నెలకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఆధ్యాత్మికంగా ఎదగడానికి, మన వ్యక్తిత్వాన్ని మార్చుకోవడానికి ఇది చాలా అనుకూలమైన సమయం. జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం శ్రావణ మాసం ప్రారంభమయ్యేటప్పుడు గ్రహాల కదలికలు కొత్త పనులకు చాలా శుభకరంగా ఉంటాయి. ఈ నెలలో గ్రహాల స్థితులు ఆత్మపరిశీలన, పనులు క్రమంగా చేయడం, తెలివైన నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూలంగా ఉంటాయి. అందుకే ఈ సమయంలో చాలా మంది జ్యోతిష్య సలహాలు తీసుకుంటారు. విశ్వశక్తిని అనుభవిస్తూ కొత్త పనులు మొదలుపెట్టడానికి లేదా తమ ఆధ్యాత్మిక సాధనలో మరింత లోతుగా వెళ్ళడానికి ఇది సరైన సమయం అని నమ్ముతారు. ఆధ్యాత్మికంగా చూస్తే శ్రావణ మాసం అనేది పవిత్రమైన పూజలకు, శివుడి భక్తికి, లోపలి శుద్ధికి ఒక ఆరంభం. ముఖ్యంగా సోమవారాలు అంటే శ్రావణ సోమవారాలు పూజలకు, ఉపవాసాలకు చాలా ముఖ్యమైన రోజులు. ఈ రోజులలో భక్తులు ఉపవాసం ఉండి శివుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. వాటిలో శివలింగానికి నీటితో అభిషేకం చేయడం, పాలతో అభిషేకం, బిల్వ పత్రాలు సమర్పించడం, ఓం నమః శివాయ మంత్రాన్ని భక్తిగా జపించడం ఉంటాయి. ఈ రకమైన పూజలు మన మనసును శుభ్రం చేసే శక్తిని కలిగి ఉన్నాయని నమ్ముతారు. అలాగే పాత కర్మల ప్రభావాన్ని తగ్గిస్తూ శివుడి దయను పొందడానికి దారి చూపుతాయని అంటారు. శ్రావణ మాసంలో శివాలయాలను చూడటం, ధ్యానం చేయడం, ఉపవాసం ఉండటం లాంటివి ఆధ్యాత్మిక స్పష్టతను, మనసు ప్రశాంతతను ఇవ్వగలవని చెబుతారు. ఈ శ్రావణ మాసం మనస్సును లోపలికి మళ్లించి మనం నిజంగా ఎవరో తెలుసుకోవడానికి, ఆత్మతో మన బంధాన్ని బలపరుచుకోవడానికి సహాయపడుతుంది. ప్రార్థనల ద్వారా కాని, ధ్యానం ద్వారా కాని ఈ కాలం మనల్ని ఒక కొత్త మార్గంలో నడిపిస్తుంది. జ్యోతిష్య శాస్త్రం, భక్తి రెండింటి సారాన్ని కలిపి మానసికంగా, ఆధ్యాత్మికంగా మనం ఎదగడానికి శ్రావణ మాసం ఒక గొప్ప అవకాశం. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.